హాయ్ హలో నమస్తే, నేను రఘువర్మ. జ్యోతిష్యం అంటే ఏంటి, అసలు జ్యోతిష్యాన్ని నమ్మాలా, ఇలాంటి అనుమానాలు చాలామంది ప్రజల్లో ఉన్నాయి. మరి ఈ అనుమానాలకి గురువుగారు మనం ఈరోజు ఆయననే ప్రశ్నలు అడిగి విషయాలు ఏంటో తెలుసుకుందాం. చాలామందిలో కొన్ని డౌట్స్ ఉంటాయి. దిష్టి తగిలిందని, లేకపోతే మన పెద్దవాళ్ళు అన్నం అరగలేదంటే, లేకపోతే ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, జ్వరం వచ్చిందంటే కూడా దిష్టి తగిలింది అంటూ ఉంటారు. మరి ఇవన్నీ నిజంగానే జరుగుతూ ఉంటాయా? అంటే మనకి జనాల వల్ల, లేకపోతే నరదిష్టి ఇవన్నీ ఉంటాయా? ఇవన్నీ తెలుసుకోవడానికి ఈరోజు మన గురువుగారు శివరామరాజు గారి దగ్గరికి వచ్చేసాం. ఆయన మరిన్ని డౌట్స్లు అడిగి ఇలాంటి క్లారిటీ తీసుకోవడానికి ఈరోజు ఆయన ముందుకు వచ్చాం. సార్ నమస్కారం అండి. నమస్కారం స్వామి. గురువుగారు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఈ వృత్తిని మొదలుపెట్టారు, ఇవన్నీ చెప్పండి. మేమంతా కోయరాజులని భద్రాచలం సొంత స్థలం. అక్కడ తాతలు ముత్తాతల నుంచి పూర్వీకులు అక్కడే ఉండేది. ఇంత ముందంతా నాగరికం లేదు కదా, ఇప్పుడంతా నాగరికం వచ్చేసింది. వచ్చిన కాడి నుంచి మా తాతలు ముత్తాతల నుంచి మేమంతా అమ్మవారు గుడి కట్టించారు. అక్కడ వనదుర్గాదేవి టెంపుల్ కట్టించి అక్కడ మేమంతా పూజారి, దుర్గాదేవి పూజారి అంటారు కదా. వనదుర్గాదేవి అంటే మీ కులదైవం అండి? వనదుర్గాదేవి కులదైవం. ఓకే. అక్కడ మా తాతలు కట్టించారు మాట టెంపుల్. అక్కడ అడవిలో ఉండేప్పుడు పెద్దవాళ్ళు కట్టించారు. ఇప్పుడు అంత ఊర్లోకి వచ్చేసాం కదా, నాగరికత వచ్చిన కాడి నుంచి ఊర్లోకి వచ్చి హైదరాబాద్ వచ్చి 30 సంవత్సరాలు అయ్యింది. ఇక్కడే ఉంటున్నాము. అమ్మవారు ఆఫీస్ పెట్టి ఎంతోమంది వస్తుంటారు. వస్తే వాళ్ళకందరికీ ముఖం చూసి, హస్తరేఖలు చూసి, ఫేస్ రీడింగ్ అంటారు కదా, అవునండి, ఫేస్ రీడింగ్ బట్టి వాళ్ళ ఫీచరు, ఫాస్టు, ప్రజెంటేషన్ మొత్తం చెబుతుంటాము. గురువుగారు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది ప్రజలకి పరిష్కారాలు వచ్చినాయి. చాలామందికి మీ మీద నమ్మకం ఉంది. చాలామంది జ్యోతిష్యం వాళ్ళ జాతకం, లేకపోతే వాళ్ళకి జరిగినవన్నీ చెప్పుకొని మీ దగ్గర గోడు చెప్పుకుంటూ ఉంటారు. మీరు వాటికి చాలామందికి పరిష్కారం కూడా ఇచ్చారు. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది, కొంతమంది బయట కూడా జ్యోతిష్యాన్ని ఎందుకు నమ్మాలి, ఇప్పుడు మీరు చూస్తున్నారు చాలా చోట్ల వార్తల్లో కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, జ్యోతిష్యాన్ని ఎందుకు నమ్ముతున్నారు, అదొక మూఢనమ్మకంగా అంటూ ఉంటారు. మరి ఇది దిష్టి తగిలిందని చెప్పి, లేకపోతే అరగలేదని, చిన్నపిల్లలకి కూడా అరగట్లేదని చెప్పి కూడా దిష్టి తీస్తూ ఉంటారు. ఇవన్నీ నిజంగా ప్రభావం ఉంటుందంటారా? ఉంటుంది. ఆరోగ్యాలు ఎట్లంటే, మనిషికి 2 కండ్లే వేసాం, పాముకి పంటిలో వేసాం, తేలికి కొండిలో వేసాం. పెద్దవాళ్ళు చెప్తారు, మానవుడు చూస్తే 10 కళ్ళల్లో 1 ఇసుక కన్ను ఉంటుంది. ఆ దిష్టి తగిలిందనుకో, చాలా మందికి మీరు చెప్పారు చూడు, తింటే అరక్కోకుండా ఉంటాం, వాంతులు రావటం, ఇబ్బందులు పెడతాం, అట్లా ఉంటుంది. అంటే దిష్టి తీయడం వల్ల పోద్దంటారా? దానికి మళ్ళా మంత్రాలు కడితే పోదేది, తెలిసిందా? దిష్టి పోవాలంటే మళ్ళా దిష్టి మంత్రం ఉంటుంది. దిష్టి మంత్రం చదవాలి. చదివితే 3 సార్లు చదివితే ఆ దిష్టి పోతుంది. పిల్లలకి ఆ దిష్టి పోతుంది అన్నమాట. అట్లా దిష్టి అంటే ఉంది, రియల్గా లేదనకూడదు. కానీ చాలా మంది నమ్మరు కదా గురువుగారు. ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు దిష్టి తీస్తుంటే ఏంటమ్మా విసికేస్తున్నావు అని చెప్పి, ఇప్పుడు ఆఫ్కోర్స్ నేను కూడా అన్నాను కూడా. ఇప్పుడు దానికి సంబంధించి దిష్టి తీయడం వల్ల పోతుందనే అదేది చాలా మంది అపోహ అని అంటూ ఉంటారు. కానీ తీసిన తర్వాత దానికి నిజంగానే పరిష్కారం ఉందా అంటే, కొంతమంది ఉందని నమ్ముతున్నారు, కొంతమంది నమ్మట్లేదు. వాళ్ళకి మీరేమని చెప్తారు సమాధానం? అంటే ఇది జస్ట్ మనం సాటిస్ఫై అవడం వల్ల, నాకు దిష్టి తీయడం వల్ల తగ్గిపోయింది, ఆ ఫీలింగ్లో ఉండడం వల్ల కొన్ని సైంటిఫిక్గా చెప్తూ ఉంటాం. కానీ సైంటిఫిక్గా కూడా కొన్ని ప్రూవ్ అయినాయి. ఇలా చేయడం వల్ల, అంటే మనసు శాంతి అయిన, నాకు దిష్టి తగిలింది అని తీయడం వల్ల అనే ఆ మైండ్ ఫీలింగ్ వల్ల దాంట్లోకి మళ్ళీ ఆ మూడ్లోంచి బయటకు వెళ్తారు కాబట్టి తగ్గిపోతుంది అంటారు. మరి దీన్ని మీరేమంటారు అసలు? దాన్ని ఏమంటారంటే, మేము అందరికీ మంచి చేస్తాం, తెలిసిందా? ఎవరైనా అందరూ బాగుండాలని మేము పూజలు చేస్తుంటాం. అమ్మవారు పూజలు చేసి, అంజనం వేసి, కట్టు కట్టేస్తుంటాం. ఏ ప్రాబ్లం ఉన్నా అమ్మవారికంతా దేవి కట్టు కట్టేస్తుంటాం. ఆ అమ్మవారి కట్టు వల్ల ఇప్పుడు మీరు చెప్పారు చూడు, తెలిసిందా? మీకు అది కొంతవరకు జనాలు కొంతమంది నమ్మరండి అన్నారు కదా. అవునండి, అవును. నమ్మరంటే
5 ఏళ్ళు ఒక రకంగా ఉన్నాయా ఉమ్. ప్రపంచంలో? లేదు. 5 ఏళ్ళు ఒక రకం లేవు. ఉమ్. తెలిసిందా? భగవంతుడు గొప్పవాడు, దేవుడు ఉమ్. చాలా గొప్పవాడు. తెలిసిందా? పెద్దవాళ్ళు చెబుతారు చూడు, ఎవరి ఆత్మలు ఏముందో, ఉమ్. ఏ పుట్ల ఏ ఉందో, ఎవరి వాకులు ఏముందో అంటారు. అర్థమైందా? భగవంతుడు ఉన్నాడని గాలిలో దీపం పెట్టి ఆగుతేమో దానికి ఏదన్నా ఒక అడ్డం పెట్టాలిగా. అవును. అడ్డం పెడితే ఆ దీపం ఆగుద్ది. ఇది కూడా అంతే. నమ్మకం ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళు నమ్మకంగా బాగుంటారు, వాళ్ళని బాగు చేస్తాం. నమ్మకం లేని వాళ్ళు వస్తే ఏం చెబుతాం? అన్ని మతాలకు చెప్పచ్చు కానీ రెట్ట మతానికి చెప్పలేరు ఎవరు. దేవుడి వల్ల కూడా కాదు. ఇప్పుడు ఏదైనా కొంతమంది దేవుళ్ళు కూడా నమ్మరు, దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతారు. వాళ్ళకి ఏం తెలుసు? మరి భగవంతుడు లేనిది కలియుగం ఎట్లుంది? అంతే కదా. పొద్దు మూగుతుంది, పొద్దు ఎక్కుతుంది, సూర్యుడు చంద్రుడు ఉన్నారు. మరి సూర్యుడు చంద్రుడు లేకుంటే కలియుగం ఎట్లుంటుంది చెప్పు? అంతా చీకటి అయిపోదా? ఎట్లయినా కొంతమంది తెలియని వాళ్ళు అట్లా అనుకుంటారు, నాకు దేవుడే లేదు, జ్యోతిష్యమే నమ్మం, ఏముంది దాంట్లో అనుకుంటారు. జ్యోతిష్యం అంటే ఇప్పటి నుంచి వచ్చింది కాదుగా, ఇది తరతరాల నుంచి వచ్చిన జ్యోతిష్యం. హస్త సాముద్రిక అంటే ఇదంతా ప్రపంచం పుట్టినప్పుడు పుట్టింది జ్యోతిష్యం. తెలిసిందా? రేఖలను బట్టి అంజనం వేసి పూజలో చూసి చెబుతుంటాం మేము. తెలియని వాళ్ళు కొంతమంది ఎగతాళి చేస్తారు, ఏముందిలే జ్యోతిష్యంలో అని అనుకుంటారు. తెలిసిందా? వాళ్ళకి అర్థమైనప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు గ్రహబలం వల్ల కీడు జరుగుతుంది అంటారు, మరి ఆ గ్రహబలానికి మీరు ఇచ్చే పరిష్కారం ఏంటండి? గ్రహ బలాలంటే కొంతమంది గ్రహబలం ఎట్లా వస్తుందని కొంతమందికి డౌటు. గ్రహ బలాలు మన మనసులో వచ్చే కాడ పొయ్యే కాడ నిమ్మకాయలు అంటారు కదా, అవును. నిమ్మకాయలు, బియ్యం, మిరియాలు అత్యంతలు చేసి, పశు అత్యంతలు చేసి, నన్ను ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఉంటారు, మైండ్ కుదురులేని వాళ్ళు, పండుకుంటే నిద్ర పట్టిన వాళ్ళు. తెలిసిందా? పండుకుంటే భయం వస్తుంది కొంతమందికి. అట్లా భయం వచ్చిన వాళ్ళు తెలుసుకొని ఏం చేస్తారంటే ఈ నిమ్మకాయలు, ఈ అక్షంతలు వాళ్ళ మీదికి దిగదూడుస్తారు. దిగదూడ్చి 3 సార్లు దాటించి ఆ అక్షంతలు తీసి రోడ్ల మీద వేస్తారు. ఆ రోడ్ల మీద వేసినప్పుడు జనాలకు తెలియదు కదా అని వాళ్ళు రోడ్లు తెలియక దాటేస్తారు. ఆ దాటేసిన కాడి నుంచి ఆ గ్రహాలు వాడికి తగులుకుంటాయి, దాటిన వాళ్ళకి తగులుకుంటాయి. వాడికి సేమ్ అదే ప్రాబ్లం వాడికి వస్తుంది. పండుకుంటే నిద్ర పట్టదు, భయం ఉంటుంది. కొంతవరకు కళలు వస్తాయి, కొంతమందికి పిచ్చి కళలు వస్తుంటాయి. మైండ్ కుదురు ఉండదు. ఎంతమంది చెప్పినా చెవులో పెట్టుకోరు ఆలోచన ఇంట్లో. అట్లా గురుగారు, ఇప్పుడు ఇంట్లో కూడా చాలా మందికి ఇప్పుడు మీరు అన్నట్టే నిద్ర పట్టకపోవడం, లేకపోతే మనం కొంతమంది చెప్తూ ఉంటారు పెద్దలు, పాలు తోడుపెట్టినప్పుడు అవి సరిగ్గా తోడుకోకపోవడం, ఆ పెరుగు కూడా ఇరిగిపోవడం, ఇంట్లో గాలి ఉంది అంటూ ఉంటారు. ఇంట్లో వాస్తవంగా గాలి ఉంది, గాలి తిరుగుతుంది, దానివల్ల పాలు ఇరిగిపోయినాయి, లేకపోతే పెరుగు పాడైపోయింది, ఇలాంటివి అంటూ ఉంటారు. అది వాస్తవం అంటారా? ఇప్పుడు ఇంట్లో గాలి ఉండడం వల్ల పెరుగు పాడైపోవడం ఏంటి, మన తినే పదార్థాలు పాడైపోవడం ఏంటి? అది పెరుగును బట్టి కాదు, గాలి అని అంటే ప్రపంచంలో మంచి చెడు 2 ఉంది. భగవంతుడు అంటే ఎంత గొప్ప, దుష్ట శక్తులు అంటే అంత గొప్ప. దుష్ట శక్తులు అంటే సమానం కాదు. తెలిసిందా? ఈ దుష్ట శక్తులు కొంతమందికి ఆత్మ అంటారు కదా, చిన్న వయసులో యాక్సిడెంట్లు అయి చచ్చిపోవటం, కొన్ని ఆశలు ఉంటాయి వాళ్ళకి. ఆ ఆశలు వాళ్ళకి తీరవు. తెలిసిన ఆశలు తీరకోకుండా యాక్సిడెంట్లు అయ్యి ఒళ్ళు బాగలేక కాలు చేయి పడిపోయి కొంతమంది చచ్చిపోతారు. ఆ చచ్చిపోయినప్పుడు వాళ్ళకి జీవి ఉంటుంది కదా, ఆ జీవి పైకి పోదు, పైకి వెళ్ళదు, అది భూమి మీదే తిరుగుతుంటుంది. భూమి మీదే తిరిగి అంటే అర్ధాంతరంగా చనిపో ఒక గాలి అర్ధంతరంగా చచ్చిపోయిన వాళ్ళు. తెలిసిందా? వాళ్ళ జీవి పైకి పోకుండా కిందే ఉండి తిరుగుతుంటుంది. రోడ్లమ్మటి, ఇండ్లల్లా తిరుగుతుంటుంది. దానికి ఎవరు మంచోడు అగపడితే ఆడోళ్ళే కానీ మగోళ్ళు కానీ
వాళ్ళ ఒంట్లోకి దూరుకుంటుంది. దూరుకుంటే వాళ్ళని ఇబ్బంది పెడుతుంటుంది. ఇబ్బంది పెట్టి వాళ్ళు పండుకుంటే నిద్రపోనీదు. గుండెకాయ ఒంట్లో చేరుకొని పిండేస్తుంటుంది. గుండె పిండి వాడికి భయం పుట్టేస్తుంటుంది. వాడు అమ్మో అయ్యో అని కేకలు పెట్టుకుంటూ అరుస్తుంటారు. తెలియని వాళ్ళు ఏం చేస్తారు, డాక్టర్ల దగ్గరికి పోతారు. ఒంట్లో బాగలేదని డాక్టర్ దగ్గరికి పోతే ఏమి చూస్తాడు, ఏదన్నా జబ్బు రోగం అయితేనా డాక్టర్లు చూసేది. అది ఒంట్లో వచ్చింది కాదుగా, ఇది బయట వచ్చింది. ఆడికి పోతారు, చూపిస్తారు. ఆ డాక్టర్లు చూసి ఏమి లేదని చెబుతారు. ఏమి లేనప్పుడే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మా సొంత గురువు గారిని సంప్రదించి మా గురువు గారి దగ్గరికి వస్తే శివరామరాజు గారు వాళ్ళ పేరు మీద చూసి అంజనం వేసి గాలి, శక్తి, దెయ్యం, భూతం అంటారు కదా, అవన్నీ పట్టేస్తాం మేము. పట్టేసి ముంతలో వేసి కాల్చేస్తాం. అవి కాల్చేస్తే అవి కాలిపోతాయి. మళ్ళీ భూమి మీద ఉండదు అది, భస్మైపోతుంది. ఒక అట్లే ప్రపంచంలో దెయ్యాలంటే ఉన్నాయి. లేవని ఎవరు చెప్పరు, లేని దాన్ని అబద్ధం ఎవరు చెప్పరు. దెయ్యాలు, భూతాలు ఉన్నాయి. భగవంతుడు అంటే ఎంత గొప్పవాడో, దెయ్యాలు కూడా శక్తులు తెలిసిందే. దుష్ట శక్తులు అంతా గొప్పవి.